జగన్ ప్రభుత్వంపై శ్వేతపత్రాలతో 1 నెల సమయం వృధా చేశాడు. తిరుపతి లడ్డూతో 2 నెలలు టైంపాస్ చేశాడు. ఏఐ అంటాడు, క్వాంటమ్ వ్యాలీ అంటాడు, శ్రీశైలం నీటిపై ల్యాండ్ అయ్యే విమానాలు అన్నాడు. ఆ ప్రచారం ఏమైందో? అన్నా క్యాంటీన్లు పెంచుతామన్నాడు, ఏమైంది? అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఎంత దాకా నిర్మించారు? ప్రతి నెల 4,000 పింఛన్ ఇవ్వడానికి సీఎం 2 కోట్లు ఖర్చు అవసరమా? ప్రతి ఇంటికి కారు ఇస్తాను, సోలార్తో కరెంటు ఛార్జీ చేసుకుని తిరగండి అన్నాడు. మరి ఎంతమందికి కార్లు ఇచ్చాడు? ఆంధ్రాలో బెల్ట్ షాపులు లేని ఊర్లు ఎన్ని ఉంటాయో చెప్పగలరా? కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త పోర్టులు ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించబోతున్నాడు? రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పరిపాలనకు సరిపడే భూమి ఉన్నా ఎందుకు భూ సమీకరణకు చేస్తున్నది? ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చానంటున్నావు, మర్డర్లు, మానభంగాలు చేయటానికా?